గారు ఎస్తేరమ్మ గారు ఉన్నారు, సమయల్ అయ్య గారి యొక్క సతీమణి గారు, నిరీక్షణ్ పాస్టర్ గారి యొక్క తల్లి గారు. వారి సమయంలో ముందుకు వచ్చి సాక్ష్యం చెప్తారు. మనమందరం ఈ చివరి సాక్ష్యాన్ని మనం చక్కగా ఆలకించుదాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడి వచ్చిన దైవజనులందరికీ కూడా స్తోత్రం. మళ్ళీ ప్రత్యేకంగా మేరక్క గారు కూడా స్తోత్రం చెల్లించుకుంటున్నాను. కూడి వచ్చిన సంఘ బిడ్డలకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను. హల్లెలూయా అని పాడెదను, ఆనందముతో సాగెదను. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేస్తే స్తుతించెదను, సంతోషమున నిన్ను పొగడెదను. స్తోత్రము చేసి స్తుతించెదను, సంతోషమున నిన్ను పొగడెదను. ఎవ్వరు పాడని గీతమును యేసుతో కూర్చి పాడెదను. ఎవ్వరు పాడని గీతమును యేసుని గూర్చి పాడెదను. ఏతువులేకయే ప్రేమించెన్ యేసుకు నేనేమివ్వగలను. ఏతువులేకయే ప్రేమించెన్ యేసుకు నేనేమివ్వగలను. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదను, సంతోషమున నిన్ను పొగడెదను. అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి. అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి. నాదుని అడుగు జాడలలో నడుచుటకు నిలిచితివి. నాదుని అడుగు జాడలలో నడుచుటకు పిలిచితివి. సర్వకృపా నిధియగు ప్రభువా. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు నన్ను సాక్షిగా నిలబెట్టి, కానీ ఎన్నోసార్లు నేను ఇక్కడ సాక్ష్యం చెప్పాలనుకున్నాను. దేవుడు చేసిన మేలు చాలా ఉన్నాయని, కానీ చెప్పలేకపోయినాను. నా భర్త చనిపోయినాక ఈరోజు సాక్షిగా దేవుడు నిలబెట్టినాడు. అయితే మా జీవితం ఎలాంటిది అనేది మేము అన్ని దేవతలను పూజించినప్పుడు ఇక ఉన్న బాధ ఏంటంటే, మా వివాహము 84లో మా వివాహం. అప్పటి నుంచి నేను పడిన బాధలంటే ఇంకా అది చాలా కష్టమైన బాధలు. నా భర్త నాకు ఇట్లా అంటే వరకట్నం ఇస్తారు కదా, ఆ విషయంలో కొద్దిగా మా వాళ్ళు కొద్దిగా లేట్ చేసినారు. ఆ విషయంలో కూడా నేను చాలా బాధపడి ఇంకా అన్నీ చాలా ఉండేటివి. అయితే నా భర్త ఏంటంటే, ఒక మనిషికి ఒక ప్రేమ ఉంటుంది, మనిషికి ఒక ప్రేమ అంటే ఒక మనిషిని ఇంకో మనిషిని ప్రేమించాలి. మృగాలకు ఏముంటుంది దానికి తెలియదు, అంటే దానితో పోల్చుకోవాలన్నమాట. అలాంటి వ్యక్తి ఆ మనిషి. ఎవరిని లెక్క చేసేవాడు కాదు. వాడు పెద్ద నాయకుడైనా, రాజకీయ నాయకులైనా, పోలీసు వాళ్ళైనా ప్రతి ఒక్కరిని అట్లా మాట్లాడేవాడు వ్యక్తి. నన్ను కూడా బాగా హింసించి, బాధించి, కొట్టి ఎంత ప్రయత్నం చేసినా ఇదే నేను విడాకులు ఇవ్వాలనుకున్నాను.
ఈ మనిషితో సంసారం చేసేదానికంటే విడాకులు ఇచ్చుకుంటే మంచిదేమో అని నాకు ఆలోచన వచ్చింది. కానీ మళ్ళీ నేను ఏం ఆలోచన చేసినంటే, ఈ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, ఒకవేళ పిల్లలకు పెళ్ళైనప్పుడు మళ్ళీ ఎందుకు ఈ భర్తను వదిలిపెట్టిందని ప్రజలు అంటారు. ఇంకొకటి ఏమైందంటే, ఇప్పుడు విడాకులు ఇచ్చినప్పుడు లాయర్ దగ్గర పోతే వాళ్ళు మాట్లాడే మాటలు మామూలుగా ఉండవు. వీళ్ళకందరికి నేనే చెప్పడమేనని చెప్పి మళ్ళీ మనసు మార్చుకొని వద్దనుకొని అలాంటి జీవితంలో దుర్మార్గుడు అయినప్పటికీ కూడా నేను ఒక దేవతలు మనం పూజిస్తుంటాం. ఏదన్నా ఎక్కడైనా పోతే అది చెప్తారు ఇది చెప్తాను పోయేది, నా డబ్బంతా ఖర్చు పెట్టుకొని నా బంగారం అమ్ముకొని ఎవరికి తెలియకుండా వాళ్ళకి ఇచ్చి అట్లా నా భర్త మారాలని ఎన్నో ప్రయత్నం చేశాను నేను. ఇక డబ్బులన్నీ నా చేతిలో డబ్బులన్నీ పోగొట్టుకునేదాన్ని, కాళ్ళ పట్టీలు అమ్మేసేదాన్ని, ఆ చెవులోటి అమ్మేసేదాన్ని ఎవరికి తెలియకుండా. ఎందుకంటే వాళ్ళకు డబ్బు అడుగుతారు కదా, వాళ్ళకి ఇచ్చి నా భర్త మారాలని అట్లా ఎన్నో ప్రయత్నం చేసిన నేను. అయినా ఆ మనిషి మారలేదు. మా అన్నల మీద కూడా చాలా వ్యతిరేకాలు. అయితే మా తమ్ముడు నా భర్త కలిసి మేము వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు కలిసి. ఆ విషయంలో చాలా గొడవైంది మాకు. మా తమ్ముడు ఇద్దరు కలిసి మా తమ్ముని చంపాలని నా భర్త చంపి నేను జైలుకి పోతాను, ముగ్గురిని చంపుతా, మీ అన్నోళ్ళను ముగ్గురిని చంపేస్తాను, నేను జైలుకి పోతాను అని చెప్పాడు. నేనన్నాను, నువ్వు వాళ్ళ ముగ్గురిని చంపినప్పుడు నిన్ను చంపుతా. అట్లా ఆలోచన నాకు వచ్చేది. ఎందుకంటే వాళ్ళు అంటే దేవుని నమ్ముకోకుండా నీతిమంతులు. దేవుని నమ్ముకున్న వాళ్ళు అది నీతి వేరు, లోకంలో ఉండే వాళ్ళ నీతి అంటే వాళ్ళు ఎవరి దుర్మార్గంగా మాట్లాడే వాళ్ళు కాదు, ఏమనేవాళ్ళు కాదు. మంచి ఒకరిని మోసం చేసే మనసు కానీ మంచి మనసత్వం మా అన్నోళ్ళది. అలాంటి వాళ్ళను మనం బాధ పెట్టడం తప్పని చెప్పేసి అట్లా కొట్టుకోవడం చంపుకోవడం. అంటే ఆ టైంలో నేను దేవుని దగ్గరికి వెళ్ళాను, యేసు ప్రభు దగ్గరికి. ఇంటి పక్కల ఒక అక్క ఉంటే ఆమె చెప్పేది, మా ఇంటికి టీవీ చూడడానికి వస్తే ఆ రోజు ఈ విషయం దేవుని గురించి చెప్పేది. నేను అట్లా చెప్పొద్దమ్మా, మేము ఆ దేవుడు మాకు కాదు, అది వాళ్ళకు దేవుడు కానీ మా దేవుడు మాకు ఉండాలని చెప్పేది. అక్క ఒక్కసారి అక్క అంటే ఆ రోజు ఎందుకో నాకు అట్లా మనసు ఈ గొడవ అయింది కాబట్టి పోయినా, లేకపోతే నేను పోను. మా తమ్ముడు కూడా నా భర్తను చాపాలని ఊరంతా తిరుగుతుంటే అది తెలిసింది నాకు, ఇట్లా జరగొద్దని చెప్పేసి. అయితే ప్రభు దగ్గరికి పోతే ఏమన్నా దేవుడు అట్లా చేస్తాడేమో అని ఒక ఆలోచన వచ్చి పోయినా. ఆ పోవడం కూడా నేను ఎట్లా పోయినానంటే, ఆ రోజు ఆదివారమే నేను అడిగినాను ఆమెను, అమ్మ మళ్ళీ దేవుని దగ్గరికి రావాలంటే ఎట్లా, ఏమైనా తిని రావచ్చా, ఇట్లా కొన్ని అదే పవిత్రంగా పోవాలి కదా ఆయన దగ్గరికి అని చెప్పి అడిగితే, ఏం లేదు స్నానం చేసి వచ్చేసి అని. అప్పుడు నా భర్త ఏంటంటే బాగా తాగేవాడు. తాగి ఆదివారం వస్తే తాగి ఇక తిని పండుకుంటే సాయంత్రం ఇంకా 4 లేసేవాడు. ఇంట్లోకి ఎవరు వచ్చినా గుర్తుండేది కాదు. ఇది కరెక్ట్ అని చెప్పేసి ఆయనకు అన్నం పెట్టేసి ఇక మందిరం కాడికి పోవాలని చెప్పేసి వచ్చినాను. వచ్చి నేనేం చేస్తుంటే ఈ దారిలో ఉండే వాళ్ళు ఏదైనా అడుగుతారేమో ఒక భయంతో నేను ఒక బిందె తీసుకొని నీళ్ళకని ఉద్దేశంతో ఆ బిందె అక్కడ పారేసి మందిరంలోకి పోయినా. ఆ మందిరంలోకి పోవాలంటే చుట్టూ పోవాలంటే చాలా దూరం, ఇట్లా దగ్గర పోవాలంటే సమాధుల నుంచి పోవాల. సమాధులు వెనకాల నుంచి పోతే ఒక చుట్టూ కాంపౌండ్ ఉంటుంది. ఆ కాంపౌండ్ ఏంటంటే ఇక్కడ గోడలు ఉంటాయి కదా, మాకు ఏంటంటే బండలు ఉంటాయి, 7 అడుగులు బండలు చుట్టూ పాతింటారు. ఆ 7 అడుగుల బండలు ఎక్కి నేను చర్చిలోకి దూకి చర్చిలోకి వచ్చి ఆ రోజునే ప్రార్థన చేసుకున్నా, ప్రభువా మళ్ళా మీరు నిజమైన దేవుడు అయితే నేను నిన్నే నమ్ముకుంటా, ఈ లోకంలో నాకు ఏ దేవుడు వద్దు, నేను ఎన్నో పూజ చేసినా నా భర్త మారాల, నాకు అన్నీ కాదు, ఆస్తి కాదు, డబ్బు కాదు. నేను డబ్బు మీద ఎప్పుడు ఆశపడేదాన్ని కాదు. పెళ్ళైన నుంచి కూడా నేను డబ్బు సంపాదించాలా, నాకు అది కావాలని ఆశ నాకు ఉండేది కాదు. కానీ నా భర్త కోసం చాలా ప్రయాసపడేదాన్ని. ఊర్లో వాళ్ళంతా నీతిగా మంతుడుగా అని అనిపించుకోవాలని నా ఆశ ఉండేది. అట్లా నేను దేవుని అడిగినాను, ప్రభా నువ్వు ఎట్లయినా కానీ నువ్వు నిజమైన దేవుడు అయితే, టైం పెట్టిన దేవునికి కూడా, ప్రభా నువ్వు నిజమైన దేవుడు అయితే నా భర్తను 3 నెలలు టైం పెడతాను, నేను ఆ 3 నెలల లోపల నువ్వు నా భర్తను రక్షిస్తే నేను నిన్నే నమ్ముకుంటా, నిన్నే పూజిస్తా, ఈ దేవతలను అస్సలు నేను పూజించాలి, దాన్ని పారవేస్తాను, నిన్నే నమ్ముకుంటా, నాకు ఈ లోకంలో నా బంధువులు రక్త సంబంధులు ఎవ్వరొద్దు. ఎందుకంటే నా భర్త అలాంటి వాడు కాబట్టి నా బంధువులు కూడా నాకు దూరం అయిపోయినారు, ఎవరు మా ఇంటికి వచ్చేవాళ్ళు కాదు, అంతా వాళ్ళు అసహించుకునేవాళ్ళు. అట్లా ఆయనతో నుంచి నాతో కూడా వాళ్ళు మాట్లాడేవాళ్ళు కాదు. నేను చాలా బాధపడేదాన్ని, ఎవ్వరు లేరు, ఎవరు దిక్కులేని దాన్ని అయిపోయినా అని చెప్పి అట్లా అనుకునేదాన్ని. ఆ టైంలో దేవుని అడిగినాను, ప్రభా మళ్ళీ 3 నెలలకు నువ్వు రక్షిస్తే నేను నిన్నే నమ్ముకుంటానని చెప్పి దేవునికి తీర్మానం చేసుకున్నాను. ఇంకో కొన్ని కూడా తీర్మానం చేసి, ఎందుకంటే అన్యులుగా ఉన్నప్పుడు
తిరుపతికి పోతే అది ముడుపులన్నీ ఉంటాయన్నమాట. మన మన శరీరంలో ఏమైతే ఉన్నాయో మెల్లో చేతుల్లో గాజులు అవన్నీ ఉండేలు వేసేస్తారు. అట్లా నేను అట్లా మొక్కుకున్నా, ప్రభు నేను అట్లా చేస్తా, నా బట్టను మార్చి నేను మొత్తం అట్లా చేస్తా. 3 నెలల కల్లా టైం కూడా చెప్పినాను. ఇక ఫస్ట్ వారం పోయినా, 2వ వారం, 3వ వారం, 4 వారాలు వెళ్ళినాయి చర్చికి. వెళ్ళినప్పుడు ఎక్కడికి పోతున్నావు? ఆదివారం నువ్వు ఎవరి దగ్గర పోతున్నావు అంటే ఎవరి దగ్గర కాదు, చెడ్డగా కాదు, మంచి వ్యక్తే. అంటే దుర్మార్గుడైనా ఇట్లా అనుమానాలని మనసు ఉండదు. మంచి నా మీద మంచి మనసాక్షి ఉండేది, అంటే మంచి మనిషిది అనేది ఉంటుంది. కానీ ఇలాంటి అనుమానం మంచిది కాదు. నువ్వు వారం ఎక్కడ పోతున్నావు? సినిమాకి పోతున్నావా, లేకుంటే మీ అన్నోళ్ళ దగ్గర పోతున్నావు? అట్లా అనుమానం పడేవాడు కాదు. లేదు ఇట్లా చర్చికి పోతున్నానే, నీకేం అవసరం, ఏం తక్కువ వచ్చిందని పోతున్నా అంటే, నాకు ఆరోగ్యం బాగాలేదు, ఒక 12 వారాలని నేను దేవుని దగ్గర పోవాలనుకుంటున్నాను, నువ్వు నన్ను ఏమనద్దు దయచేసి అని అన్నా. సరే పోమన్నాడు. ఈ పక్కింటి ఆమె వచ్చి ఎందుకన్నా అక్కపోతుంది రోజు వచ్చి ఆమె వచ్చేది చెప్పేది. అటు చెప్పినా సరేలేమో పోనీలు ఏమైతే ఆమె పోతుంది కదా అన్నాడు. ఆ టైంలో ఒక 4 వారాలు 5 వారాలు పోయిన తర్వాత ఇక భయంకరం మాకిద్దరు గొడవయ్యి ఇక ఆయన వడ్డీ వ్యాపారం చేస్తాడనమాట. ఆయనకు డబ్బు పిచ్చి, ఎప్పుడు చూసినా డబ్బు సంపాదించాల. నేను అన్నాను, బైబిల్ ఒక పాస్టరు బైబిల్ ఇచ్చాడు, మంచిగా చదువుకుంటే నీ వ్యాపారం బాగా జరుగుతుందంట అని చెప్పా. అది కంటిన్యూ చేసేవాడు. అది ఎప్పుడైతే బైబిల్ స్టార్ట్ చేసినాడో ఆ వ్యాపారం కూడా బాగా, వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా పిలిచి ఫోన్లు చేసి ఇచ్చేవాళ్ళు, రండి తీసుకో శ్రీనివాస్ రెడ్డి రండి అని. అట్లా వ్యాపారంలో అట్లా కొనసాగేది. తర్వాత నేను ఏదైతే దేవుని అడిగినానో దేవుడు నా మొర ఆలకించి 3 నెలల కంటే అక్కడ నేను బుధవారం నేను పోయేదాన్ని చర్చికి. కొంతమంది ఏం చేసేవాళ్ళంటే భర్తలు మారలే 20 సంవత్సరాలు అవుతుంది, 30 సంవత్సరాలు అవుతుంది అంటే, వాళ్ళే మారినప్పుడు 3 నెలలకు నా భర్త ఏం మారుతాడని చెప్పి నేను అట్లా మనసులో ఉంది. కానీ అయితే నేను దేవునికి చెప్పినా కదా, దేవుడు చూసుకుంటాడు కదా అన్నట్టుగా. ఖచ్చితంగా దేవుడు ఏం చేసినాడంటే 3 నెలలకు నన్ను, నా భర్తను, నా కొడుకును, ముగ్గురిని ఎంత అద్భుతంగా 3 నెలలే 90 రోజులు ఖచ్చితంగా మేము బాప్తీసం తీసుకున్నాం ఒకటే రోజు. అయితే నా భర్తకు ఉండే ఇదంటే తాగేవాడు, బీడీలు, సిగరెట్లు, బ్రాందీ. ఆ రోజు తీర్మానం చేసుకున్నాడు, ప్రభా ఇంకా నేను ఇవన్నీ వదిలేసుకుంటున్నానని చెప్పి. అప్పుడు భక్తిగా మేము జీవించేవాళ్ళం. మేము టీబీఎంకి వెళ్ళేవాళ్ళం, ఆ క్రమము ఆ పద్ధతి ప్రకారం నడుచుకునేవాళ్ళం. మేము వడ్డీ వ్యాపారం చేస్తుంటే పాస్టర్ చెప్పేవాడు, అయ్యా మీరు వడ్డీ వ్యాపారం చేయొద్దు, అది మంచిది కాదు, ఎందుకంటే ప్రజలను పీడించినట్టుంటే తీసేసినాం. అంటే సేవకులు ఏది చెప్తే అది ఖచ్చితంగా లోబడేవాడు. ఆ చిన్న బ్రదర్ అయినా సేవకులకు లోబడేవాడు. అట్లా తీసేసినాం. టీవీ మా ఇంట్లో ఒక కలర్ టీవీ ఉండే, అయ్యా మీరు టీవీ చూడొద్దంటే తీసేసినాడు. మా ఆయనకి ఎందుకంటే రౌడీ కదా, పెద్ద మిసాలతో బాగా రౌడీగా ఉండేది. అయ్యా ఇట్లా మిసాలు ఇట్లా ఉండొద్దయ్యా అంటే, అది కూడా సరే ఓకే మీరు ఎట్లుంటే నేను అట్లుంటా, మా వాళ్ళని మీరు ఉండాలయ్యా, విశ్వాసులైన సేవకులైన ఒకటే అని చెప్తే అట్లా సేవకులు ఎంటబడుతూ అందరినీ రక్షించి పరిశుద్ధులకు అనుకూలంగా ఉంటూ వాళ్ళకు ఆహారం పెట్టుకుంటూ బాగా భక్తిగా జీవించేవాళ్ళం. అలాంటి స్థితిలో మేము కొన్ని కారణాల వల్ల, కొన్ని సమస్యల వల్ల మేము అయితే దేవుని నమ్ముకున్న తర్వాత నిరీక్షణకు ఒక దర్శనం వచ్చింది. అంటే నేను 1 నెల చర్చికి వెళ్ళిన తర్వాత 2వ నెల నిరీక్షణకు ఒక దర్శనం వచ్చింది, కళ వచ్చింది. ఒక కళ, యేసు ప్రభు మా ఇంటికి వచ్చి తలుపు తడితే నిరీక్షణ తలుపు తీశాడంట. తీస్తే యేసు ప్రభు లోపలికి వస్తే ఇల్లంతా మహిమతో నింపబడిందంట. ఆయన సిలువ వేసి ఇట్లా రక్తం అంతా కార్చుకుంటే ఆ రక్తం అంతా ఇట్లా దారాలుగా కిందికి పారుతూ ఉందంట. అప్పుడు యేసుప్రభు అని భయపడిపోయాడంట. పొద్దున్న తెల్లారినాక నాకు చెప్పాడు, ఆ అమ్మ ఇట్లా నాకు యేసుప్రభు కనపడంటే, నేను 1 నెల రోజులైతుంది దేవుని దగ్గరికి పోబట్టి నాకే కనపడలే, నువ్వు ఒక్కరోజు కూడా దేవుని మందిరానికి రాలే కదా, ఎట్లా కనపడతాడని అన్న. నిజమమ్మా నీ తోడు నా తోడని అట్లా మేము ఆ టైంలో అట్లా అన్నాడు. సరేలే అనుకున్నా. ఇక చదువు అయిపోయిన ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను సేవకు పోతాను అన్నాడు. సరే నాన్న సేవకు పోతే అట్లా కాదు ఇట్లా పోవాలని వాళ్ళ నాన్న బాగా క్రమంగా పెట్టి చెప్పేవాడు. సేవ అంటే మాటలు కాదు, సేవకు ఒక్కసారి ప్రతిష్ట సేవకు పోయిన తర్వాత తిరిగి ఇంటికి రాకూడదు అని అన్ని హెచ్చరికలు చెప్పి పంపించడం. మాకు కొన్ని సమస్యల వల్ల మేము కూడా అట్లా ఉండేవాళ్ళం. అయితే నా భర్తను మారడం ఏంటంటే, మా ఊరి దగ్గర ఒక ఊరుంది, అక్కడ ఎస్ఎన్ గారు మీటింగులు పెట్టారు.
మాకు నాకు అక్కడ నేను ఎప్పుడు బయటకు పోయేదాన్ని కాదు, పోయినా ఒక మనిషి తోడు ఉండాల. నాకు బయట ప్రపంచం అనడం, తెచ్చుకోవడం, తిరిగేది అట్లా లేదు. నాకు భయం అన్నమాట, ఒక మనిషి తోడు ఉండాలి. ఆ ఊరికి పోతుంటే ఈ శ్వాసలు అందరూ పోతున్నారు. పోయినప్పుడు మళ్ళీ నేను కూడా పోవాలనుకుంటున్నాను, నాకు మళ్ళీ ఎవరు తోడు లేరు, వాళ్ళందరూ వెళ్ళిపోయినారంటే తోడు నేను వస్తా కదా నీకు, నేను వస్తా పా అని చెప్పేసి రెడీ కాపని నన్ను తీసుకొని పోయినాడు కొలిముల ఒక ఊరికి, ఓ ప్రాంతానికి, ఓ 50 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ ఏసన్న గారు 2003లో ఒక పాట, నా దీపము వెలిగించిన సుడిగాలిలోనే జడివానలోనే, ఆ పాట అక్కడ అయ్యగారు పాడుతున్నారు. వర్షం వస్తుంది, ఆ వర్షంలో ఆ పాట పాడుతున్నాడు అయ్యా. ఆ పుస్తకం తెచ్చుకొని ఆ పాటలోనే పూర్తిగా రక్షణ పొందినాడు. ఇక ఆ రోజు నుంచి మేము కూడా నిరీక్షణ క్రికెట్ ఆడేవాడు. ఒక్క దెబ్బ కొడితే చర్చిలో పడినాడు. నువ్వు ఎందుకు క్రికెట్ ఆడుతున్నావు, అమ్మ మన కోసం ఎంతో బాధపడుతుంది కదా, ప్రార్థన చేస్తుంది కదా, నువ్వు వెళ్ళాలని చెప్పేసి అట్లా దేవుడు అద్భుతంగా నేను చెప్పినట్టు దేవుడు ఒకప్పుడు విన్నాడు. తర్వాత దేవుడు చెప్పినట్టు నేను వినవలసింది కాబట్టి ఇంతవరకు దేవుడు చెప్పిన ఫస్ట్ నా మాట విన్నాడు దేవుడు, తర్వాత దేవుడి మాట నేను విన్నాను. ఎందుకంటే ఉన్న పరిస్థితుల్లో మాకు ఒక మంచి జీవితము, మంచి భవిష్యత్తు, మంచి ఉన్నవాళ్ళమే, కానీ కొన్ని పరిస్థితులు అట్లా దేవుడే మార్చినాడేమో అనుకుంటా నేను ఆ స్థాయిలో. ఎందుకంటే నా భర్తకు మామూలుగా గర్వం కూడా ఎక్కువే, చాలా గర్విష్టి, ఇతరులను గాయపరచడము, ఇతరులను బాధ పెట్టడము, బాధించడం అట్లా ఉండేది. అట్లా ఉన్నప్పటికీ నాకు బాధ వేసేది, ఎందుకంటే ఒక మనిషిని బాధ పెడితే నాకు ఇష్టం ఉండేది కాదు అప్పట్లో కూడా. ఆ టైంలో కూడా సేవకులు మాత్రం అద్భుతంగా చూసుకునేవాళ్ళు. సేవకులు దేవుని ఇంట్లో ఏ కొదవ ఉండదు అనేది. సేవగా సెంటర్ పాస్టర్ ఫోన్ చేసి, అయ్యా నువ్వు వాళ్ళని తీసుకురావాలని, నేను తీసుకుపోవాలని అన్ని పనులు చెప్పాడు. అప్పచెప్తే అన్నీ నమ్మకంగా చేసేవాళ్ళు. అట్లా సేవ చేసుకుంటూ 2009లో మేము చెన్నైకి మీటింగ్లకు వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఆయన స్నానానికి బాత్రూంలో పోతే బాత్రూంలో ఒక మాట వినపడిందంట. పాస్టర్ అనే మాట ఏంటంటే, ఎప్పటికైనా జీవితంలో కృతజ్ఞత అనేది ఉండాలి, రెండవది స్తోత్రం లేకోకుండా ఉండొద్దు. నువ్వు దీర్ఘ ప్రార్థన ఎంత ప్రార్థన చేసినా వేస్ట్, ప్రతిదీ దేవుడు చేసిన మేలు కృతజ్ఞత, రెండవది వచ్చేసి స్తోత్రం ఉండాలని 2009 నుంచి 2025 వరకు అదే పాటించినాడు. అయితే మాకు వచ్చిన శ్రమలు నిజంగాంటే నిందెలు, అవమానాలు, బాధలు, దుఃఖాలు, ఇక ఎన్నో. అంటే ఇంకా పరిశుద్ధ పౌలు అంటుంటాడు, నిందైనా హింసైనా ఏదైనా కూడా అట్లా అన్నట్టుగా మా పరిస్థితి కూడా, అంటే ఆయన ఆత్మీయంగా అన్నాడు, మాకు కొన్ని సమస్యల వల్ల మాకు వచ్చినాయి, కొన్ని మేము తెలియక కొన్ని చేసుకున్నాము, అజ్ఞానంగా చేసుకున్నాము, కొన్ని గర్వంతో చేసుకున్నాము, కొన్ని అన్నీ రకరకాల అయిపోయి ఏమైనా నష్టపోయినాం, కొన్ని విషయాలలో చాలా నష్టపోయినాం. అయినప్పుడు కూడా దేవుడు ఏం చేశాడు, మమ్మల్ని అంతా ఇటు తిప్పి లాస్ట్కు మా ఆయనకు అనారోగ్యంతో ఉంటే మేము గుంటూరులో కొద్ది కాలం ఉన్నాము. అక్కడ నుంచి మేము ఇట్లనే పోయిన 2021లోనే ఏమో మేము కరోనా పోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కగారు ఒక మాట అంది. మేము అక్కడ పెద్ద రూమ్లో ఉన్నప్పుడు అయ్యగారికి బాగాలేదు కదమ్మా, మళ్ళా మీరు ఇక్కడ ఉండండి అని అన్నప్పుడు నాకు కూడా ఇష్టం లేదు. ఎందుకంటే ఒక క్రమం ఉంటుంది, తల్లిదండ్రులు ప్రతిష్ఠించే ఒక దగ్గర ఉంటే వాళ్ళ బాధ వీళ్ళకి తెలుస్తుంటుంది, వీళ్ళ బాధ వాళ్ళకి తెలుస్తుంటుంది. ఇప్పుడు నా కొడుకునంటే నాకు బాధ, నన్నంటే ఆ బాబుకు బాధ ఉంటుంది. కాబట్టి అది ఒక క్రమం ఉండొద్దు అంటే పరిస్థితులు బాగలేవు, ఏం చేయాలని ఆలోచన చేస్తే నా భర్త వద్దు మనం బయటికి పోదామంటే వద్దు, అక్క చెప్పిన మాట వినకపోతే మనకి ఏదైనా అయిందంటే అది చాలా, అక్క కూడా బాధపడుతుంది, లోపడదాం, ఉందాం ఇక్కడే అని చెప్పేసి మేము ఇక్కడే 4 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాం. ఉన్న తర్వాత అప్పుడు స్టార్టింగ్లోనే 4 సంవత్సరాల నుంచి వేదన పడుతున్నాడు అనారోగ్యంతో. 3 సంవత్సరాలు బాగా హాస్పిటల్కి తిరిగినా అది పెద్దగా తగ్గేది కాదు, ఏదో కొద్దిగా అంతే. లాస్ట్ కోటి అనుకున్నాడు, నేను హాస్పిటల్ని తిరిగి నిన్ను బాధ పెట్టి, నేను నిరీక్షణ బాధ పెట్టి, నిన్ను వేదన పెడుతున్నా, నేను అప్పుడు చూస్తే దేవుని నమ్ముకోకముందు నేను బాధ పెట్టినా, ఇప్పుడు చూస్తే రోగంతో బాధ పెడుతున్నా, వద్దు నేను తీర్మానం చేసుకుంటా అని చెప్పేసి 2 సంవత్సరాలని హాస్పిటల్కి నేను పోనని మానేసి ఒకటి ఏమనుకున్నాడేమో కానీ ఇంకా అవన్నీ తలుచుకుంటే కొన్ని ఆస్తి విషయంలో కూడా కొన్ని సమస్య వచ్చిందనమాట. అది కూడా వదిలేసుకున్నాడు. ఏమొద్దు, దేవుని దగ్గరికి పోవాలి, ఆయన స్తుతించాలి,
ఆయన కనపరచాలి, ఆయన రాజ్యానికి పోవాలి, ఇంక అంతకు మించి ఏమొద్దు అని ఎప్పుడు దేవుని కొరకే ఎప్పుడప్పుడు కృతజ్ఞత. అంటే విశ్వాసం ఏదైనా మాకు సహాయం చేసిన ప్రభా మంచి ఇచ్చినాడు ప్రభా స్తోత్రం అంటే ఒక్కసారితో మర్చిపోయే వ్యక్తి కాదు. అక్క మేము ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు మాకు 2 దుప్పట్లు ఇచ్చింది కప్పుకోవడానికి, అంటే చలికాలం. అవి కూడా ప్రతిరోజు కూడా అక్క మేరక్క స్తోత్రం అక్క నువ్వు మాకు ఇచ్చిన అంటే అక్క ఉంది కదా, ప్రతిరోజు అక్క చేసిన సహాయం కూడా ప్రతిరోజు ప్రభా అక్క ద్వారా మాకు ఇది ఇప్పించినావు అంటే ఫస్ట్ దేవుని పెడతాడు, తర్వాత మనిషిని పెడతారు. అంటే ప్రతిదీ కృతజ్ఞత క్రమంగా ఉండాలి. దేవుని మంది ఆరాధన చేసేటప్పుడు పోకూడదు, ఈ సిస్టర్లు ఎందుకు ఇట్లా తిరుగుతారు అని బాధపడేవాడు. ఆరాధన టైంలో ఆరాధన చేయకుండా ఎందుకు, ఈ బ్రదర్లు ఎందుకు లేస్తారంటే నీకు ఎందుకు అని మేము బాగా బాధపడాలి. నువ్వు ఏమనొద్దు నాన్న, మీరు వాళ్ళని ఏమనొద్దు అంటే నాకు వేదన తట్టుకోలేకుండా నాన్న అని అట్లా కొన్ని వచ్చేదన్నమాట. ఈ ప్రార్థన చేసుకోవడంలో ఆటంకాలు మామూలుగా రాలే, కొన్ని వచ్చినాయి, అభ్యంతరాలు వచ్చినాయి, ఆటంకాలు వచ్చినాయి. అయినా ఇక ప్రార్థన మాత్రం మారలే. ఖచ్చితంగా టైం ఒక్క నిమిషం కూడా పోనీ ఆ టయానికి దేవుడు నేను టైం చెప్పినప్పుడు కూర్చోకుంటే దేవుడు ఉండడని చెప్పేసి ఖచ్చితంగా టయానికి వచ్చాడు కూర్చొని. వర్షాకాలమైనా నువ్వు జాగ్రత్త లేదు, వర్షాకాలమైనా ఎండాకాలమైనా చలికాలమైనా దోమలు గుట్టించుకొనైనా ఆ ప్రార్థన అయితే ముగించుకొని వస్తాడు. నువ్వు చక్కగా తిని పండుకో, తర్వాత నేను పోయినాక నువ్వు ప్రార్థన మొదలు పెడతావు అని అట్లా అనేవాడు. అయితే ఒక విషయం ఏంటంటే ఈ సడన్గా జ్వరం ఎప్పుడు వచ్చిందంటే 24వ తారీఖు తెల్లవారుజాన 4:30 ఆ టైంలో బాగలేదన్నాడు. సరే తెల్లారినాక ఇక్కడే ఒక డాక్టర్ ఉంటే ఇంజక్షన్ వేపిస్తే కొద్దిగా లైట్గా తగ్గింది కానీ పూర్తిగా తగ్గలే. ఆ రోజు కొద్దిగా టిఫిన్ చేసినాడు అంతే. ఇక ఆ తర్వాత శుక్రవారం రోజు మధ్యాహ్నము 2 గంటలకు ఒక మాట ఏం చెప్పినాడంటే ఇక నేను 24 గంటలే ఉండేది, ఇక నేను చనిపోతా అన్నాడు. నేను ఈ ఎందుకులే అవన్నీ మామూలుగా నేను అంటుంటావులే అని ఎప్పుడైనా అంటుంటాను అనమాట మామూలుగా. అంటే కాదు నువ్వు రాసి పెట్టుకో, లెక్క పెట్టుకో, నువ్వు రాసి పెట్టుకో, ఇక నేను 24 గంటలు అవుట్గా నేను ఉండను అని చెప్పేసి ఆ మాట నాకు చెప్పినాడు. కొన్ని హెచ్చరికలు చెప్పాడు. నువ్వు ఇట్లుండు అట్లుండాలి ఇట్లుండాలి, బాబును బాగా చూసుకో, ప్రార్థన బాగా చేసుకో. అంటే మనిషి ఉన్నప్పుడు మనిషి విలువ తెలియదు, కానీ మనిషి పోయిన తర్వాత ఆ విలువ ఏదో తెలిసిపోతుంది. ఎందుకంటే కొన్ని మాటలు నాకు హెచ్చరిక చెప్పాడు. కొడుకు నిరీక్షణకు కూడా చాలా చెప్తాడు. మనం చెప్పేదానికంటే ఒకరికి నువ్వు ఇట్లుండు అట్లుండు అని చెప్పేదానికంటే ప్రార్థన చేయడం చాలా బిరి. ఎందుకంటే మన మాటను దేవుడు ఏదో ఒకటి దెబ్బ కొడితే వాళ్ళు వింటారు. మనం ఎంత దెబ్బ కొట్టినా ఎంత చెప్పినా కొన్ని హెచ్చరికలు నాన్న అట్లుండద్దు నాయన ప్రతిష్ట ఉంటే ఇది కాదమ్మా అంటే కొడుకని ఎన్నికేసుకునేది ఎప్పటికి ఉండదు, క్రమమే. ఇది నీ తప్పు, ఇది ఆయనది కరెక్టే కదా మాట్లాడేది, ఆయనది కరెక్టే కదా నీ తప్పు కదా అని. అంటే కొడుకైనా భార్య అయినా సరి సమానం. అంటే తప్పు ఎవరి తప్పు అయితే వాళ్ళని ఖండించేవాడు. మందిరంలో కూడా చాలామందిని విశ్వాసం కూడా అట్లుండొద్దమ్మా ఇట్లుండద్దు, సేవకులు కూడా అనేవాడు. నేను అనేది అట్లా అనొద్దు, దయచేసి అట్లా అనొద్దు, మన పరిస్థితి బాగాలేదు, దయచేసి అట్లా అనొద్దు అంటే నువ్వు నోరు మూసుకోగా బాగా నువ్వు ఇటు ఉండొద్దు పని, నువ్వు చక్కగా తినేదని తిని పండుకోపడే. అట్లా కొన్ని నేను చాలా బాధపడేవాని. అయితే ఒక మాట అన్నాడు, ఇది దేవుని దృష్టికి నా మాట కరెక్ట్, ఆయన ఇష్టపడతాడు, నువ్వు ఇష్టపడలే, ఆయనకు తెలుసు నేను ఏమన్నానో, వాళ్ళని ఏమన్నానో, వీళ్ళని ఏమన్నానో. సంఘం పరిశుద్ధమైన మందిరము, ఇది పరిశుద్ధమైన మందిరం కదా, అపవిత్రం చేయడం కదా. యేసుప్రభు కూడా ఒక కాలంలో ఇట్లా అన్నాడు కదా అంటే ఇవి బోధ వద్దులే నాయన నాకెందుకని ఒక్కొక్కసారి నేను బాధపడిపోయేదాన్ని. కొన్ని విషయాల్లో అట్లా చాలా మాట్లాడినాడు. అంటే కేవలము దేవుడు అంటే ఒక భయం, క్రమము, ఇట్లుండాలా అట్లుండాలా. దేవుడు అంటే ప్రభా నేను ఈ టయానికి చేస్తా, ఈ టయానికి లేస్తా. స్తోత్ర ప్రార్థనకు లేకపోతే అది ఒక దరిద్రం అనేది. ఆదివారం ఏదైనా తింటే అది ఒక దరిద్రం అనేది. ఆదివారం మటన్ చికెన్ తెచ్చుకోవడం ఒక దరిద్రం అనేది. అంటే అప్పుడు అది ఒకటి. ఆదివారం రోజు మటన్ కానీ చికెన్ కానీ ఇంట్లో ఉండొద్దు. ఎందుకంటే అది ఉంటే మనం పని చేసుకుంటాం, మందిరానికి పోలేము. ఇప్పుడు కాదు, మా ఊరు కాడ ఉన్నప్పుడు ఆదివారం మటన్ చికెన్ తేవద్దు, తెచ్చేది ఉండదు. సోమవారం నుంచి శుక్రవారం వరకు తిందాం, శనివారం ఆదివారం అస్సలు ఉండద్దు. అంటే కొన్ని హెచ్చరికలు, క్రమాలు ఇట్లుండాలి. నేను ఆదివారం లేటుగా అంటే నువ్వు ఉండు, తర్వాత ఆటోకు రా, నేను వెళ్ళిపోతాను. 5 నిమిషాలు లేటు కాదు, 8:30 కల్లా మందిరంలో ఉండాలి. అంటే ఖచ్చితంగా టైం. సేవకులు రాలేదు, ఇంకా స్టార్ట్ చేయలేదంటే సేవకులతో మనకు ఎందుకు పని, దేవునితో పని. మనకు
దేవుడు ఉంటాడు ఆడ, సాపలు వేస్తాను సాపల మీద వచ్చి కూర్చుంటాడు దేవుడు, అంతే అని చెప్పేసి అట్లా క్రమాలు చెప్పుకుంటూ వచ్చేది. ఇంకొకటి ఏంటంటే ఈ సమాధి కార్యాలు కూడా కొన్ని చెప్పాడు నాకు. యాకోబు మన పోయిన నెల డిసెంబర్ నెలలో మన అయ్యగారు రాజునాన్నయ్య గారు ఒక మాట చెప్పాడు, మన ముగింపు గురించి చెప్పాడు అయ్యగారు. ఏ వాక్యం చెప్పినా, ఏ సేవకుడు ఏ వాక్యం చెప్పినా ఫస్ట్ ఈ నుంచి లోపలికి పోయిన తర్వాత చిన్న ప్రార్థన, ప్రభా ఈ వాక్యం చెప్పావు, మళ్ళీ నేను ఇట్లుండా అని ప్రార్థన చేసుకుంటాడు. నన్ను కూడా అంటాడు, ఫస్ట్ ప్రార్థన చేసుకో, ముందు ప్రార్థన చేసుకో. ఆ అయ్యగారు చెప్పిన మాట ఏంటంటే, మనం అంతం ఎట్లుందో, మన ముగింపు ఎట్లుందో, అది ప్రారంభం కంటే ముగింపు బాగుండాలి. అవును ప్రభా, నా ముగింపు బాగుండాలి ప్రభా, అని పండుకునేట్లు అట్లా చనిపోవాలి ప్రభా నేను అని చాలా, అంటే ఆయన ముగింపు గురించి బాగా వేదన పడేవాడు, బాగా సిద్ధపడినాడు అనమాట. ఎప్పుడు పరిశుద్ధపరచుకున్నాడు, నన్ను శుద్ధీకరించు. ఓసారి నిరీక్షణ వచ్చి, నాన్న నువ్వు బాగా పరిశుద్ధపరచుకోవాలి నాన్న, నీకు నాన్నకు బాగాలేదు నాన్న, ఆరోగ్యంతో ఉన్నాడు, నొప్పి అంటున్నాడు, ఏడుస్తున్నాడు, కుమిలిపోతున్నాడు నాన్న అంటే, బాగా ప్రార్థన చేసుకుంటానలే కానీ పరిశుద్ధపరచుకోవాలమ్మా, శుద్ధీకరించుకోవాలా అది ఇదే అంటే, బాగా శుద్ధీకరించుకున్నానా అంటే, ఇంకా చాలయ్యా బాగా చెప్తున్నావు నువ్వు, సేవకులు బాగానే చెప్తారు, నువ్వు శుద్ధీకరణలోకి పెట్టినప్పుడే మీరు శుద్ధీకరించుకుంటారేమో. కానీ మన అక్క మేరక్క గారు ఒక శుద్ధీకరణలో ఒక మాట చెప్పింది, అనుదినము శుద్ధీకరణ, రోజుకు శుద్ధీకరణ ఉండాలంట. అనుదినం అంటే ఎప్పటికి ఎల్లప్పటికీ శుద్ధి చేయి అంటానే ఉండాల. ఈ మాట అక్క మాట వింటే చూడు, నా మాట నేను అన్నట్టు అక్క కూడా అనిందని అనేటోడేమో. అనుదినం నేను శుద్ధీకరించుకుంటున్నానా, ప్రార్థన కంటే ముందు 20 నిమిషాలు శుద్ధీకరించుకున్న తర్వాతనే ప్రార్థన చేసుకోవాలి. డైరెక్ట్ ప్రార్థన చేసుకుంటే అది అంగీకరించబడదు, దేవుడు వినడు. ఒక గిన్నె కడుక్కోకుండా వంట చేసుకుంటే ఎట్లుంటుందో, ఇది కూడా అంతే, శుద్ధీకరించుకున్న తర్వాతనే అట్లా మనం ప్రార్థన చేసుకోవాలి. కృతజ్ఞత అంటే ఏంటంటే, ఈ వారం నుండి ఈ ఆదివారం నుంచి వచ్చే ఆదివారం వరకు మనకి ఏం చేసినాడో అవన్నీ లెక్క పెట్టుకొని, ప్రభా ఇది చేసినావు, అది చేసినావు, నీకు స్తోత్రం ప్రభా, కృతజ్ఞత ప్రభా, ఈ ఆహారం ఇచ్చిన ప్రతిదానికి నాకు అంత లేదు, నేనంత ప్రార్థన విర్రాలు కాదు, అంత కృతజ్ఞత కూడా నాకు లేదేమో, అంత శుద్ధీకరణ కూడా నాకు లేదేమో, నేను కూడా ఆ స్థాయిలో నేను కూడా అది ఇంకా నేను కూడా స్టార్ట్ చేయాలి. అది అట్లా శుద్ధీకరించుకొని అట్లా కృతజ్ఞత కలిగి, నిజంగా ఒక విషయంలో ఏదైనా మన సిస్టర్లు కానీ అన్నం పెట్టినా, మన శాలమక్కది పుట్టినరోజు అయితే వాళ్ళు ఏదో పంపిస్తే అది కూడా ప్రభా శుద్ధీకరించి, అక్క పుట్టినరోజు అంటే అక్కను కూడా దీవించు ప్రభా, మంచి పాటలు పాడాలా అని అక్కను అట్లా అని మళ్ళీ ఆహారం తినేవాడు. ఆహారం ఇచ్చినప్పుడు విశ్వాసులు ఎవరో మళ్ళీ ఒక రోజు మటన్ తీసుకొచ్చారు, ఎవరో ఆయన తీసుకొచ్చారు, కిరణ్ బాబు తీసుకొచ్చాడు. తెస్తే అన్నాడు, ప్రభా వాళ్ళ కుటుంబాన్ని దీవించినైనా ఎంత మంచి మనసునైనా అట్లా అంటే, ఒక వేదనతో కృతజ్ఞత, ఒక వేదనతో శుద్ధీకరణ అంటాడు. వాళ్ళనన్న దీవులనన్నదంటే ఇది నాది దేవుని దృష్టికి కరెక్టు, నువ్వు నన్ను అనొద్దు అని కొన్ని మాటలు మాట్లాడేవాడు, హెచ్చరిక చేసేవాడు, నాకు చెప్పేవాడు, నిరీక్షణకు చెప్పేవాడు. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనం తప్పదు, ఉండొద్దు అని అంటే, ఇక్కడ ఎందుకంటే తల్లిదండ్రులు ఉండొద్దని మాకు కూడా తెలుసు, తల్లిదండ్రులు ఉంటే కొన్ని సమస్యలు వస్తాయి తెలుసు. అయినప్పటికీ కొన్ని పరిస్థితులు అంటే ఆ రోజు అక్కే ఒక మాట చెప్పింది, ఇక్కడ ఉండండి అమ్మ, ఇక్కడే కావాలంటే ఇక్కడే వంట చేసుకోండి, ఇక్కడే ఉండండి అని చెప్పింది కదా. అంటే నేను మొన్న కూడా ఈ జనవరి పోయిన తర్వాత ఉపవాస ప్రార్థనలు అయిపోయిన తర్వాత మనం వరంగల్కి వెళ్ళిపోదాము అని అన్నా. వద్దు, కాలాలు బాగాలేవు, పరిస్థితులు బాగాలేవు, మనం పోతే దెబ్బతింటాం, వద్దు, మనం మరణం ఇక్కడే ఉండాలా, వద్దు పొరపాటు పడుతున్నాం, ఇబ్బంది పడతాం మనం అని చెప్పాడు. ఎందుకంటే ఒకవేళ నేను చెప్పే స్తోత్రాలు ఇళ్ళల్లో చెప్తే కొడతారు, నన్ను వచ్చి కొడతారు, మందిరంలో నన్ను స్తోత్రాలు చెప్పనిచ్చు, నన్ను మరణ వరకు నేను శుద్ధీకరించుకోవాలని చెప్పి నన్ను ఎంతగా బలపరిచాడు. స్తోత్రాలు నువ్వు చేసుకోవాలా, ప్రార్థన లేనిది నువ్వు వేస్ట్, మన శుద్ధీకరణ లేనిది వేస్ట్, కృతజ్ఞత లేనిది వేస్ట్. అయితే ఎప్పుడన్నా ఒక మాట అనేవాడు, నేను చనిపోతే నువ్వు ఎట్లుంటావు, నువ్వు ఎక్కడ ఉండాలా, నేను ఎక్కడ ఉండాలని ఒక రోజు అడిగా. నువ్వు ఎక్కడ వద్దు, ఇక్కడే ఉండు, ఏదైనా సమస్య వచ్చే నేను వాళ్ళకి వీళ్ళకి చెప్తుంటా. నీ పిచ్చి కదా, పెద్దోళ్ళకి చెప్పుకోవాలి, ఫస్ట్ డైరెక్ట్గా పోయి పెద్దోళ్ళకి చెప్పాలా, చిన్నోళ్ళతో చెప్తే మనకి ఏ పనులు కావు. ఒక రాజకీయ నాయకుని దగ్గర పోయి డైరెక్ట్ పై వాళ్ళకి చెప్తేనే పనులు అవుతాయి. ఈ చిన్న వాళ్ళు మన పలకరు. అక్క దగ్గర పోయి అక్క నాకు పరిస్థితి ఇటుందాను డైరెక్ట్ చేస్తుంది. నిరీక్షణ కూడా నమ్ముకోదు, ఆయన కూడా మనకు పలకాడు, ఆయన కూడా పట్టించుకోడు.
అని చెప్పేసి ఎక్కువ అక్క మీద ఆధారపడనేవాడు నన్ను. అప్పుడు కూడా ఎక్కువ అక్క మీద ఆధారపడాలి తప్ప మనం నిరీక్షణ మీద అస్సలు పట్టించుకో, దాన్ని సేవేది చేసుకొని. అయితే ఒకటి, ఎక్కడికి వెళ్ళినా నిరీక్షణ ఎక్కడికి పోతున్నా ఒక్కసారి అడిగిరాపు, రూమ్కి పోయి అడిగిరాపు అంటే నేను అడిగి వచ్చి పలానా ఊరికి పోతున్నా, కారులో పోతున్నా, ట్రైన్ పోతున్నా అంటే దాని గురించి మంచిగా ప్రార్థన చేస్తాడు. మేరక్క గురించి కూడా, ప్రభా అక్క ఇంకా కొద్ది కాలాలు, చాలా కాలాలు ఉండాలి ప్రభా, పెద్దది కదా ప్రభా, అనుభవం ఉండేది ప్రభా, ఎక్కువ అక్క గురించి కూడా మంచిగా ప్రార్థన చేశారు. ఈ సిస్టర్లు ఊరికి అటు ఇటు తిరుగుతారు, ప్రార్థన లేదు కానీ తిరగడం బాగుంటుంది, అక్క గురించి ప్రార్థన లేదు అట్లా కొద్దింటే నీకెందుకు అని నేను నిరీక్షణ అనేవాళ్ళం. ఎవరు దొద్దు, మనకు అనవసరం, మనం తిన్నామా ప్రార్థన చేసుకున్నాను. మొన్న కూడా 4 రోజుల కిందట ఎవరినో అన్నాడని చాలా బాధపడి నేను ఇక మీదంటే నేను ఏమనను తీర్మానం చేసుకున్నాను, ఎవరిని ఏమనను, నా ప్రార్థన నిన్ను కూడా ఏమను. 1 సంవత్సరం అవుతుంది, నన్ను కూడా ఏం మాట్లాడనులే, తినడం పోవడం ఆడ కూర్చోవడం, అది కూడా ఒక తీర్మానం చేసుకున్నాను. తినే విషయంలో కూడా ఒక్క పూటనే తిని ఎక్కువ తిని వాంతింగ్ చేసుకొని అరగక ఎందుకు ఆ బాధ అని ఒక్క పూటనే. ఆకలి అయితే అది తట్టుకోవాలి, శ్రమలు వచ్చాయి తట్టుకోవాలి, అన్నిటికి దీన్ని కూడా ఒక తీర్మానం, తినేదానికి తీర్మానం చేసుకున్నాడు, ప్రార్థనకు తీర్మానం చేసుకున్నాడు, అన్ని దానిలకు తీర్మానం చేసుకొని ఇక మీద ఇంకా అట్లా చివరికి ఆ మరణం వచ్చింది. 24 గంటల లోపల నేను చనిపోతాను. నా కళ్ళ ఎదురు నేను పక్కనే ఉన్నాను, ఇట్లా కళ్ళు మూసినప్పుడు నేను చూశాను. ఎప్పుడంటే ఇట్లా ఎప్పుడు అనుకోవడం అది అలవాటు అనమాట. అట్లనే అనుకుంటూ ప్రాణం ఇడ్చాడు, ఇట్లా పడి ఇట్లా నా మీద ఇట్లా ఒరిగినాడు. అయితే ఆ ఒక్క ముందు ఎందుకంటే ఆయనకు నచ్చేది ఏంటంటే వరంగల్ మన జేసన్ ఉన్నాడు కదా, నచ్చుతుంది. ఎందుకంటే ఆయనకు నచ్చినట్టుగా మాట్లాడే వాళ్ళకు నచ్చుతుంది. అంటే నా భర్తకు నచ్చినట్టు వాళ్ళు మాట్లాడాలా. సరే అంకులు, అట్లే అంకులు, నువ్వు బాగా ప్రార్థన చేసుకుంటావు. అట్టటోళ్ళని చాలామంది, అంటే కొద్దిమంది అట్టటోళ్ళు ఉండేది, కొద్దిమందిని ఇష్టపడతారు. వ్యతిరేకంగా మాట్లాడడం, ప్రార్థన చేసుకుంటున్నా అది ఇది అన్నకు ఇష్టపడే. కానీ స్తోత్రం చెప్పాలంటే స్తోత్రం కనపడితేనే స్తోత్రం. అక్కడ ఉండే వాళ్ళని పిలిచి స్తోత్రాలు చెప్పొద్దు, సమస్య వస్తుంది మనకు. పోతున్నప్పుడు వాళ్ళను స్తోత్రం అన్నప్పుడు పలకలేదనుకో మనం బాధపడాలా. వాళ్ళవి చెప్పినప్పుడు మంచి ప్రేమతో అనేవాళ్ళు. కొన్ని నేనంటే అనేవాడు, నాది యథార్థమైన ప్రేమ, నీది నటన ప్రేమ. నన్ను కూడా అనేవాడు, నువ్వు నటిస్తావు అంటే అయ్యా అది కాదు, ఆయన తప్పు చెప్పు, ఇట్లా చేయొద్దనే. అట్లా అంటే నీ నటన ప్రేమ, నాది యథార్థమైన ప్రేమ, దేవుడు ఒప్పుకుంటాడు. అది కొన్ని నన్ను కూడా హెచ్చరికలు చేసేవాడు. అయితే నేను కూడా అంతసేపు ఒక యాదితుండే వ్యక్తి అంతసేపు కూర్చోవాలంటే కూడా కష్టమే. నేను 1 గంట సేపు కూర్చొని నీ ప్రార్థన అయిపోయిందా, ఓకే స్తోత్రం, నా ప్రార్థన ఉంది, నేను ముగించుకొని వస్తాను అంటే అట్లా ప్రార్థనలోను దేవునిలోను సేవకులు ప్రతి సేవకుని గురించి ప్రార్థన చేశాడు. ఒక మాట అనేవాడు, ప్రతి ఒక్క వ్యక్తిలో చెడ్డవాడు మంచివాడని కాదు, మంచోన్లో ఒక చెడ్డది ఉంటుంది, చెడ్డోన్లో ఒక మంచిది ఉంటుంది అని అందరి గురించి సేవకుల గురించి ఎవరు గుర్తుకొస్తే వాళ్ళ గురించి ప్రార్థన చేసేవాడు. ముఖ్యంగా ఒకటి బాధపడేవాడు ఏంటంటే, ప్రభా నా డబ్బు కంటే, నా ఆస్తి కంటే, నా అనారోగ్యం కంటే, మేమున్న పరిస్థితి కంటే నా కొడుకు సేవ మరణం వరకు రాకడ వరకు ఆ సియోనులో చేర్చు ప్రభా అని. నా కొడుకు సియోన్లో ఉండాలి ప్రభా, సియోన్లో ఉండాలి ప్రభా, త్రోటిల్లో గుర్తు ప్రభా, అవిశ్వాసం రావద్దు ప్రభా, మధ్యలో ఎటు కాకుండా జీవితం వద్దు, చివరి వరకు లాస్ట్ వరకు ఎంత కష్టమైన నష్టమైన బాధైనా నింది ఏదైనా సరే లాస్ట్ వరకు మరణం వరకు నమ్మకంగా సేవ చేయాలని ఎప్పుడు అదే ప్రార్థన, నువ్వు కూడా అలా ప్రార్థన చెయ్యి అని మేమిద్దరం కోరుకునేది అదే. మేమిద్దరం నా కొడుకు గురించి, మేము డబ్బు గురించి ఆస్తి గురించి, ఆస్తి పోని వచ్చారని ఆస్తిది కాదు. కానీ ఎందుకంటే ఒకప్పుడు మేము దైవజనులకు ఎంతో ఆహారం పెట్టిన వాళ్ళం. ఈరోజు అది మళ్ళా తిరిగి ఎక్కడ ఒక మాట ఉంది, కొట్టినోడు కొట్టడంట, పెట్టినోడు పెట్టడంట, అన్నం పెట్టినోడు వాడే పెట్టడంట, కొట్టినోడు మళ్ళీ వాడిని కొట్టడంట, ఒక్కరికి పెడితే వేరే వాడు వచ్చి పెడతాడంట మనకు ఆహారం. అట్లాగా ఆ దైవజనులకు మేము పెట్టినప్పుడు ఇక్కడుండే దైవజనులు మేరక గారు ఇక్కడ దేవుని ఇంట్లో వాళ్ళు వండి మాకు పెడుతున్నారు. ఒకప్పుడు నేను వండి వాళ్ళకు పెట్టాను, తిరిగి రివర్స్గా మాకే ఇప్పుడు పెడుతున్నారు. అంటే ఒకప్పుడు నాకు ఆరోగ్యం ఉంది, అన్ని సమృద్ధిగా నేను పెట్టాను వాళ్ళకు, ఇప్పుడు వాళ్ళకు నాకు చేసుకున్నంత స్థితి నేను లేను, ఇప్పుడు వాళ్ళు నాకు వండి ఆహారం పెడుతున్నారు. దేవుడు ఒక మాట చెప్పి ముగిస్తాను. అయితే చనిపోకముందు ఒక మాట అన్నాడు, యాకోబు గురించి ఒక మాట చెప్పాడు.
యాకోబు యోసేపు గురించి ఎంత బుస్తాబుని ఎంత బాగా చేశాడో తండ్రి, కొడుకు ఎంత బాగా చేశాడో, గంధపు చెక్కలతో ఆయన చేశాడంటే మళ్ళీ ఇప్పుడు గంధపు చెక్కలు ఎక్కడున్నాయని నేనంటే నీకు ఎటకారమా అని కొన్ని అట్లా ఆ రోజు వచ్చింది. అట్లా నీకు అన్ని ఎటకారంగా మాట్లాడతావు అంటే కాదు నేను అట్లా అన్నాలే, ఏమనుకోవద్దు అని అంటే గంధపు చెక్కలతో తండ్రి పుస్తాపం చేశాడు. అట్లా నా కొడుకు కూడా అట్లా చేస్తాడు. ఇక్కడ నా కొడుకు కూడా చేస్తాడు. నాకు అక్కడ అక్క ఆయన చేయకపోయినా నాకు మేరక్క చేస్తుంది. నీ కొడుకు యాడ్ చేస్తాను అంటే అక్క ఉంది కదా, మనకు పెద్దదింది కదా, అక్కగారు బాగా చేస్తారు. ఏదైనా అక్కగారి దగ్గర పోయి సలహా తీసుకో. నువ్వు అక్క దగ్గరికి పోవు, తక్కువ పోతావు, తక్కువ ఉంటావు, తక్కువ మాట్లాడతావు. అట్లా కాదు, పెద్దలతో మనం సవాసం ఉండాలి, పిల్లలతో పెట్టుకోవద్దు. వీళ్ళతో పెట్టుకుంటే మన గొడవలు తప్ప ఏముండవు. పెద్దలతో ఉండి మంచిగా మర్యాద మాట్లాడి అట్లా ఉండాలి అని అట్లా కొన్ని హెచ్చరికలు నా కొడుకు గురించి చాలా హెచ్చరికలు చెప్పి, నాన్న ఇట్లుండొద్దు, నాన్న అట్లుండాలా, మనది ఇట్లుంటే ఇది నీది తప్పు, చాలా నీ కూడా ఉన్నాయి, ఇట్లా కాదు ఇట్లా కాదని మనం దేవుని దగ్గరికి చేరుకోవాలమ్మా. ఇక్కడ కాదు, ఇక నాది అంతా అయిపోయింది. ఒకప్పుడు నేను సంపాదించాలా, లక్షలు కోట్లు సంపాదాలని, నాది అంత ఆస్తింది ఇంత ఆస్తింది అని పోగిటి చేసేవాళ్ళం అని అన్నాను. ఇదంతా వద్దు అని చెప్పారు. మా ఊళ్ళో మీరు రక్షణ పొందిన మొదలు అప్పుడు కొత్తగా నా భర్తని ఏమనేవాళ్ళంటే ఇట్లా స్తోత్రం చెప్తుంటే పేరే స్తోత్రం, ఆయన పేరే స్తోత్రం అంటే ఒకప్పుడు శ్రీనివాసరెడ్డి అంటే అది కాదు, స్తోత్రం సారు స్తోత్రం అనేవాళ్ళు ఒకప్పుడు. అంటే అందరికీ మొత్తం తెలిసిపోయింది అంట. ఎక్కడ పోయినా రైల్వే స్టేషన్లో అప్పుడు సేవకులకు టికెట్ మనం ఇప్పుడు అంటే ఆన్లైన్లో తీసుకుంటాం, అప్పుడు అట్లా కాదు కదా. పోయి సేవకులకు టికెట్ తీసుకుని పోతే అక్కడ కూడా వాళ్ళకు కూడా స్తోత్రం చెప్పేవాళ్ళు. వాళ్ళు కూడా అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే స్తోత్రం అయ్యా అనేవాళ్ళంట. బస్ స్టాండ్లో బస్సు టికెట్ తీసుకుని వాళ్ళు కూడా ఎక్కడ పోయినా వాళ్ళకు ఒక పదం అట్లా వాళ్ళకి చెప్పేస్తాడు. ఆ స్తోత్రం అంటే ఏంటంటే నమస్తే సార్ అంటే స్తోత్రం అనేవాడు. అట్లా అందరికీ అట్లా స్తోత్రం నేర్పించి, అంతేకాకుండా మా మర్దులను కూడా ఈ రక్షణలోకి నడిపించినాడు. 50 మంది ఉంటారు. 50 మంది ఉంటారు వాళ్ళు మా బంధువులు, మా చిన్న కొంతమంది వచ్చినారు, ఇంకా చాలామంది రాలేదు. వాళ్ళందరినీ కూడా రక్షణలోకి నడిపించి ఒక ఉన్నతమైన సత్యంలోకి నడిపించున్నాడు. వాళ్ళ ఇంటికి తీసుకుపోయినప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళకి తెలియదు కానుకలు ఇచ్చేది, సేవకులు కనపరిచేది. వాళ్ళ దగ్గర పోయినప్పుడు వాళ్ళకు వంట చేసి పెట్టి మేమే వంట చేసి మా దగ్గర డబ్బు మా మరిది వాళ్ళకి ఇచ్చేది. ఇదిగో బ్రదర్కి ఇంత ఇచ్చు, సిస్టర్లకి ఇంత అట్లా చెప్పి నేర్పించేవాడు అనమాట. మా ఇంటికి ఇష్టంగా వస్తే బ్రదర్ ఇస్తే ఎంత ఇచ్చినావు నువ్వు అంట, నువ్వు అది అడగొద్దు అంటాడు. ఆ మాట అడగొద్దు, సేవకులకు డబ్బులు ఇచ్చే విషయం నువ్వు నన్ను అడగొద్దు, నేను చెప్పను అంటాడు. ఎందుకంటే నువ్వు ఈ విషయంలో నువ్వు ఎంటర్ కావద్దు నాకు, ఎందుకంటే నీ నోరు అట్లా ఎందుకు ఇచ్చినావు, ఎక్కడ ఇచ్చినావు అని అంటావు, సేవకులకు అది ఇచ్చినావు అని నాకు ఉండేది కొద్దిగా. అంత ఖర్చు ఎందుకు పెడుతున్నావు, అంత ఎందుకు పెట్టాలా, ఇంతెందుకు డబ్బులు ఇవ్వాలా అనేది నాకు ఉండేది. దశభాగం ఇస్తే నోటు అది ఇంత కూడా మరకుండొద్దు, ఇంత కూడా మట్టి కనపడొద్దు. కొత్త నోట్లు పటపట అనే శబ్దం రావాలి ఆ నోట్లు, అంత ఖచ్చితంగా ఇస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు కూడా మంచి నోట్లు ఇవ్వాలి, ఏరేరి పక్కన పెట్టేస్తాడు అనమాట. అంటే ఒక ప్రత్యేకంగా సేవకులకు ప్రత్యేకంగా చేస్తాడు. మా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ప్రత్యేకంగా తాగడానికైనా ప్లేట్లు కానీ, వాళ్ళు ఉండే స్థలం కానీ, బెడ్షీట్లు కానీ, వాళ్ళు వచ్చినప్పుడు వేరు, అన్నీ వేరు. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అంటాడు, మనకు సేవకులకు మనకు పోల్చుకోవద్దు, నువ్వు నిరీక్షణ లేకపోతే నిరీక్షణ బెడ్ మీద కూడా వండుకోడు, వద్దు ఆ బాత్రూంలోకి వండుకుంటే మనకు పాపం తప్పు అంటాడు. ఎందుకంటే సేవకులకు మనకు తేడా, మనకు సేవకులకు వేరే. ఒకవేళ మీ తల్లిదండ్రులు అయినప్పటికీ నేను కూడా మీలాగనే విశ్వాసనే, అట్లా మనం కూడా విశ్వాసమే అట్లా చెప్పేవాడు. దేవుడు ఇంతవరకు కాపాడినాడు. దేవుని ఇంట్లో ముగింపు అయింది. దేవుని ఇంట్లోనే ఆయన ఘనంగా ముగింపు దేవుడు చేశాడు, ఘనంగా పుస్తకం చేశాడు. ఆయన ఆలోచనలు ఏమవుతున్నాయో ఆ ఆలోచనల ప్రకారంగానే దేవుడు నడిపించాడు. కొన్ని ముందే కళలు వచ్చేది, కొన్ని దర్శనాలు చెప్తాడు. అంటే నాకు ఇట్లుంది, ఇట్లా జరుగుతుంది, ఇట్లుంటుంది, రాబోయే దినాలు ఇట్లుంటుంది. ముందే సంవత్సరం ముందే ఒక విషయం నాకు చెప్పేవాడు, అట్లుంటుంది అంటే నీ మాటలు పని నేను కూడా పట్టించుకునేదాన్ని కాదు. అట్లా దేవుడు అలాగా చేసుకుంటూ అయితే ఆ మనుషుల్లో కొన్ని ఉన్నాయి, కొన్ని చెడ్డదలు అంటే మాటలే, అంటే నోటి మాటలు. నేను ఎప్పుడు అనేదాన్ని, దేవుడు నీకు ఇంత నోరు ఎందుకు ఇచ్చినట్లు అంటే నాకు ఇవ్వడం అంటే దేవుని స్తుతించడానికి నాకు ఇచ్చినాడు అని చెప్పేవాడు. ఎప్పుడు ఇంత నోరు ఎందుకు ఇచ్చినా అంటే దేవుణ్ణి గణపరచడానికి ఇచ్చినాడు. అంటే దేవుడు అంటే ఇష్టం, దేవుడు అంటే ఆయనకు మర్యాద బాగా ఇస్తాడు, దేవునికి మర్యాద ఇస్తాడు. ఇట్లుండాలి డైరెక్ట్గా ఒక్కడు ఒంటరిగా కూర్చొని మనుషులతో మాట్లాడినట్టు మాట్లాడతాడు. ప్రభా
నేను అది చేసిన ప్రభా, ఇది పాపం చేసిన, ఈ పాపం చేసిన. ఎప్పుడు తన పాపాలు తను ఒప్పుకొని పరిశుద్ధపరచుకుంటాడు. ఒకటి అనేవాడు, ఇన్ని సంవత్సరాలలో మేము దేవుని నమ్ముకొని నిరీక్షణ సేవకు ఇచ్చినాక 2007 నుంచి స్టార్ట్ అయింది మా శ్రమలు, మా బాధలని. 2007 నుంచి ఇంతవరకు ఏ రోజు కూడా దేవుని ఎప్పుడు కూడా దూషించలే. ఏంది ప్రభా నాకు ఇట్లా చేస్తున్నావు, నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నావు అనే మాట నోటికి రాలే. ఇది నా పాపము, ఇది నేను చేసిన కర్మ, ఇది నాకున్న శాపము, ఇది నా శాపము. ఒకప్పుడు నేను చేసా, ఒకప్పుడు పలానా వాళ్ళు మాట్లాడినా, ఈ నోరు ఎందుకు ఇట్లా అయిందంటే నా పాపమే, నా శాపమే, అంటే తనది తనే ఒప్పుకుంటాడు తప్ప దేవుని మీద ఎంత మాత్రం నువ్వు ఎందుకు చేయలేదు, నేను ఒక స్థాయిలో ఉండాలి, అట్లుండాలి, ఇట్లుండాలని ఒకప్పుడు అనుకున్నాడు. కానీ క్రమంగా అవన్నీ తగ్గించుకొని ఓర్చుకొని దేవునికి అప్పగచెప్పి దేవుడు ఇంతవరకు నడిపించినాడు. ఈ సాక్ష్యం ఇంతసేపు చెప్పడానికి ఇక దైవజనులు కూడా ఉన్నారు.